హాయ్ అండి అందరికీ ప్రకృతి వనంకు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం కొన్ని హార్వెస్టింగ్స్ ఉన్నాయండి, చేసుకుందాం. సొరకాయలు, బీరకాయలు ఇలా కొన్ని ఉన్నాయన్నమాట, అవి తెంపుకుందాం. అలాగే చలికాలం కోసం అయితే కొన్ని సీడ్స్ తీసుకొచ్చామండి. కాలీఫ్లవర్, బ్రొకేలీ, అలాగే క్యాబేజీ సీడ్స్ అన్ని తీసుకొచ్చాం. చలికాలం సీజన్ స్టార్ట్ అయ్యే కంటే ముందు మనకు నార్లు పెద్దగా అయిపోవాలి. ఈరోజైతే మనం గింజలు అలుకుందాం అన్నమాట. అవన్నీ కూడా అప్పటి వరకు మనకు నారు సిద్ధమైపోతుంది అన్నమాట. సో మనం ఈ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు చేసుకుందామండి. మరి నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మనం కూరగాయలు తెప్పుకుంటూ ఒక మంచి పాటనైతే మీకు వినిపిస్తా అండి, రండి. రే పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా, నీలో నాలో పొంగే ప్రణయం, నీల నింగే కలిపే బంధం ఇంద్రచాపం కాదా, మన స్నేహం ముడివేసే పర్వం, కలల విరులవనం మన హృదయం, కలల విరులవనం మన హృదయం, వలచినామని కోరిమి మీరగ చేరిన తరుణము, కోటి తలపుల చివురులు తొడిగెను, తేటి స్వరముల మధువులు చిలికెను, తీపి పలుకుల చిలుకల కిలకిల తీగ సొగసుల తొణికిన మిలమిల పాడుతున్నది ఎదమురళి, రాగచరి తరగల మృదురవళి తూగుతున్నది మరులవని, లేత విరి కురుకుల నటనగని వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను, లాలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది. సొరకాయ చూసారా అండి, బాగుందా? ఇంకొక సొరకాయ కూడా ఉంది, తెంపుదాం రండి. ఇది ముదిరిపోయిందండి సొరకాయ, ఇది ఇంకా మనం సీడ్స్కి వదిలేయడమే. ఇంకొకటి ఇదిగోండి ఇక్కడ ఉంది, దానిమ్మ చెట్టు మీద. అసలు పందిరి సరిపోక మొత్తం పక్కకు వచ్చి మొత్తం స్ప్రెడ్ అయింది ఇదంతా తీగంతా. ఇదిగోండి చూడండి, ఇంకొక సొరకాయ. మామిడికాయలు ఉన్నాయి, తెంపుకుందాం రండి. మామిడి చెట్టు కూడా మొత్తం ప్రోనింగ్ చేసామండి. ఒక 2 కాయలు ఉన్నాయి, ఈరోజు తెంపేసుకుందాం. నెక్స్ట్ చలికాలం సీజన్ కోసం అయితే మనం విత్తనాలు అయితే కొన్ని తెచ్చుకున్నామండి, అంటే ఆన్లైన్లో తెప్పించుకున్నాం అన్నమాట. కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలీ ఈ సీడ్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది. దానికోసం అయితే నేలను సిద్ధం చేస్తున్నాం చూడండి. ఈ నేలంతా ఆల్రెడీ ఫర్టైల్ అయి ఉన్నదండి చక్కగా. ఇందులో మనమైతే ఇప్పుడు ఒక 4 చిన్న చిన్న మడుల్లాగా తయారు చేసుకుందాం విత్తనాలు అవి అలుకోవడానికైతే.
ఇదిగోండి చూసారా, సూడోమోనాస్ అన్నమాట. మనం ఏదైనా మడిని ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈ సూడోమోనాస్ పౌడర్ వేయాలి. బ్రోకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజు ఈ సీడ్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయండి. ఆవాల గింజలంతా చిన్నగా ఉంటాయి సీడ్స్ అయితే. కొంచెం అట్లా లైట్గా మట్టి పైనుంచి చల్లాలి. చాలు చాలు. అది సీడ్ బాగా చిన్నగా ఉంటుంది కదా, కొంచెమే చల్లాలి మట్టి. సీడ్స్ వేసిన తర్వాత కూడా పైనుంచి మళ్ళీ కొంచెం OWDC ద్రావణం చల్లుతున్నారండి. ఇంకా వాటర్ పట్టట్లేదు, ఇంకా ఇదే ఇక